హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం జమ్మూ నుండి 120 కిలోమీటర్ల దూరంలో పాట్నా టిప్కి సమీపంలో ఉన్న శుద్ధ్ మహాదేవాలయం గురించి, అక్కడ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో 3 ముక్కలుగా చేయబడ్డ శివుని త్రిశూలం భూమిలో పాతిపెట్టబడింది. అసలు ఏం జరిగింది, ఈ స్థల పురాణం ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పార్వతీదేవి జన్మస్థలం మాంటలై అని చెబుతూ ఉంటారు. అమ్మ ప్రతిరోజు పవిత్ర స్నానం ఆచరించి దగ్గరలోనే ఉన్న శివలింగానికి పూజ చేయడానికి రోజు వెళ్తూ ఉండేది. ఒక రోజున ఆమె పూజకు అక్కడికి వెళ్తున్నప్పుడు తల్లితో పాటు శుద్ధాంత అనే రాక్షసుడు ఆమెను అనుసరిస్తూ వెళ్ళాడు. అతను కూడా పరమశివ భక్తుడనే విషయం ఆమెకు తెలియదు. పూజ పూర్తయిన తర్వాత కళ్ళు తెరిచి చూడగా ఆ రాక్షసుని వికృత రూపం చూసి భయంతో శివుణ్ణి ప్రార్థించింది. అంతటా ధ్యానంలో ఉన్న శివుడు పార్వతీదేవికి ఏదో ఆపద కలిగి ఉందని తలచి తన త్రిశూలాన్ని ప్రయోగించాడు. అంతలో ఏదో తప్పు జరుగుతుందని గ్రహించిన శివుడు ఆ ప్రదేశానికి వెళ్ళి చూడగా త్రిశూలం అప్పటికే ఆ రాక్షసుని శరీరంలోకి దూసుకుపోయింది. తప్పు తెలుసుకున్న శివుడు తిరిగి ఆ రాక్షసుని బ్రతికించే ప్రయత్నం చేయగా రాక్షసుడు, స్వామి, నా ఇష్టదైవం చేతిలో నా ప్రాణాలు పోతున్నందుకు నాకు బాధగా లేదు, సంతోషంగా ప్రాణాలను మీకు అర్పించి మోక్షాన్ని పొందుతాను అని అంటాడు. అంతటి శివుడు మోక్షాన్ని కలిగించి తన త్రిశూలాన్ని 3 ముక్కలుగా చేసి ఆ ప్రదేశంలో పాతిపెట్టి, భవిష్యత్తులో ఈ ప్రాంతం నీ పేరు మీదుగా గుడిలో నేను పూజలు అందుకుంటానని చెప్పి ఆలయానికి శుద్ధ్ మహాదేవాలయం అని నామకరణం చేసి అదృశ్యమవుతారు. ఈ మధ్య కాలంలోనే 1 దశాబ్దం క్రితం స్థానిక నివాసి అయిన రామ్దాస్ అతని కుమారుడు ఆలయ పునర్నిర్మాణాన్ని చేశారు. ఈ ఆలయంలో పురాతన శివలింగాన్ని, నంది విగ్రహాలు మరియు త్రిశూలాన్ని, శివపార్వతుల విగ్రహాలను మనం చూడవచ్చు. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.